అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే చిక్కుడుకాయ వంకాయ అండి. చిక్కుడుకాయలో వంకాయ వేసి కర్రీ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇదిగోనండి మీడియం సైజు ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నా, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఇగో చిక్కుడుకాయలు తీసుకుని ఇట్లాగా పైన తీసానండి. ఈ చివర ఉంటుంది కదండి, అవి కట్ చేసి పెట్టేసుకుని ఇట్లా ఓపెన్ చేసుకున్నానండి. ఎందుకంటే పుచ్చులు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కటి కూడా ఇట్లా ఓపెన్ చేసుకుని చూడాలి. ఇట్లా ఓపెన్ చేసుకున్న ఒక దాంట్లోకి ఒక 3 వంకాయలు తీసుకున్నానండి. ఇదిగోనండి వాటర్ తీసుకున్నా, కొంచెం ఉప్పు వేసేస్తున్నానండి. ఎందుకంటే వంకాయ చిక్కుడుకాయ మనం కట్ చేసి పెట్టుకుందామండి. దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. ఇట్లా ఓపెన్ చేసి చూడాలండి. చిక్కుడుకాయలు కూడా ఇట్లాగా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసి మీకు చూపించాను కదండి. ఓపెన్ చేసి ఒకసారి కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఉప్పు నీళ్ళల్లో వేసేస్తానండి. ఆల్రెడీ నేను వంకాయలు కట్ చేసి పెట్టాను కదా, అదే నీళ్ళలో ఉప్పు వాటర్లో వేసేసుకోవాలండి. ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కూడా ఇలాగ సన్నగా కర్రీ కట్టండి. ఇలా సన్నగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇట్లా మధ్యలోకి. ఇదిగోనండి టమాటా కూడా తీసుకున్న కర్రీలోకి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. కుక్కర్ పెట్టేశానండి నేను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోనండి ఆయిల్ వేసాను. మన కర్రీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అండి జీలకర్ర, కొంచెం ఆవాలండి. ఆనియన్ వేసేస్తున్నానండి. ఆనియన్ కొంచెం బాగా వేగాలండి. ఆనియన్ వేగిందండి. ఇదిగో నేను చెప్పాను కదండి, వాటర్లో వేసాను, ఉప్పు వాటర్లో వేసాను కదండి. 2-3 సార్లు కడిగేసాను. ఈ చిక్కుడుకాయ వంకాయ వేసేయాలండి. ఇదిగోనండి నేను చిక్కుడుకాయ వంకాయ వేసాను కదండి. టమాటా కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఒక్కసారి కలిపి కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్లో మగ్గితే కర్రీ బాగుంటుందండి. వెంటనే మనం కుక్కర్ మూత పెట్టేసుకోకూడదండి. కొంచెం ఆయిల్లో మగ్గినాక అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క 2 విజిల్స్ వస్తే కర్రీ అయిపోతుందండి. ఇది ఒక 5 మినిట్స్ మగ్గాలండి. ఇట్లాగా పచ్చిమిర్చి వేస్తానండి. ఇట్లాగా మజ్జిగ కూడా కట్ చేసుకోవాలండి. పొడవుగా ఉన్నది కదా, ఇది ఒక 5 మినిట్స్ మగ్గాలండి. ఇదిగోనండి ఆయిల్లో కొంచెం మగ్గింది. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కొంచెం మగ్గింది కదా, పసుపు ఉప్పు వేసాం కదండి, కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. కారం ఇదిగోనండి తక్కువే పడుతుందండి, ఎందుకంటే కాయగూరలు కదండి, తక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఇది పసుపు ఉప్పులో బాగా మగ్గినాక అప్పుడు కారం వేయాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడా కొద్దిగా ఒక్కసారి కలిపేసుకుని ఈ టైంలో మీరు టేస్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఏదైనా సాల్ట్ ఏదైనా తగ్గిందా ఒకసారి చూసుకోవచ్చు. నాకైతే సరిపోతుందండి. ఇప్పుడు నేను పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టేసి ఒక్క 2 విజిల్స్ అయితే కర్రీ అయిపోతుందండి. ఇదిగోనండి మూత తీస్తున్నా. ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఒక్క 2 మినిట్స్ పెట్టుకోవాలండి. కూర చూడండి చాలా దగ్గరగా మంచిగా అయిపోయింది కదండి. ఈ టైంలో నేను కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. కర్రీ కట్టేస్తున్నానండి. అయిపోయింది.
మీకు గ్రేవీ అన్నది మీ ఇష్టం అండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. కొంతమంది బాగా ఇంకా లూజ్గా కావాలనుకుంటారు కదండి, అటువంటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇట్లా సరిపోతుందండి. ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది. చిక్కుడుకాయ వంకాయ అండి, చాలా బాగుంటుంది. రైస్లో బాగుంటుంది, చపాతీ మీద కూడా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.